హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియో నుంచి బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో టీఎస్సీ రాసే వాళ్ళకి ఎస్జిటి అయినా అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయినా అప్ టు 10th క్లాస్ వరకు ఏవైతే మనకి కంటెంట్ ఉందో ట్రాక్ 1 లాగా చెప్తానని ఇంతకుముందు వీడియోలో కూడా ప్రస్తావించాను. సో ఇక్కడ నా చేతిలో కనపడుతుంది, ఇది వచ్చేసి తెలంగాణ డిఎస్సికి సంబంధించిన మ్యాథ్స్ కంటెంట్ సిలబస్. అలాగే ఇది వచ్చేసి ఆంధ్ర డిఎస్సికి సంబంధించిన మ్యాథ్స్ కంటెంట్ సిలబస్. ఇదేంటి ఇన్ని పేపర్స్ ఉన్నాయి అనుకోదండి, ఆల్ ద థింగ్స్ టుగెదర్, అంటే ఓన్లీ కంటెంట్ కాకుండా ఈవెన్ మెథడాలజీ అవి కూడా ఉన్నాయి, అందుకని పెద్దగా కనపడుతుంది. అండ్ ఈ రెండు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, అంటే ఇవి ఎందుకు అబ్జర్వ్ చేయాలి, మేము ఆంధ్ర వాళ్ళకి తెలంగాణతో ఏం పని ఉంది, లేదా తెలంగాణ వాళ్ళ ఆంధ్రతో ఏం పని ఉందో మీరు అనుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ చూస్తున్నప్పుడు ఏదైనా టాపిక్ అసలు మీకు రిలేట్ అవుతుందా కాదా, మీకు యూజ్ అవుతుందా కాదా తెలియాలంటే మీరు రాసే స్టేట్లో కాకుండా పక్క స్టేట్లో ఉండే సిలబస్ ఏంటి, అక్కడ చెప్తున్న టాపిక్ మాకేమైనా యూజ్ అవుతుందని తెలియడం కోసం చెప్తున్నాను అనమాట. సో ఈ తెలంగాణ డిఎస్సిలో ఏవైతే కంటెంట్ లేదా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అన్ని టాపిక్స్ ఆంధ్ర డిఎస్సిలో కూడా ఉన్నాయి. అది కాకుండా ఇంటర్మీడియట్ కంటెంట్ కూడా ఎక్స్ట్రా ఉండడం వల్ల కొంచెం ఎక్కువగా కనపడుతుంది ఇది. సో ఇప్పుడు నేను ట్రాక్ 1 కింద ఏవైతే 10th క్లాస్ వరకు ఉండే టాపిక్స్ చెప్తున్నానో ఈ టాపిక్స్ ఆంధ్రాలో డిఎస్సి రాసే వాళ్ళకి యూజ్ అవుతాయి, తెలంగాణలో డిఎస్సి రాసే వాళ్ళకి యూజ్ అవుతాయి. మోర్ ఓవర్ ఎస్జిటి రాసే వాళ్ళకైనా, టెట్ ఎగ్జామ్ ఫేస్ చేసే వాళ్ళకైనా అందరికీ యూజ్ అవుతాయి. సో ఆ విషయం చాలా క్లియర్గా చెప్పడం కోసం ఇదంతా చెప్పాను. సో నా కమింగ్ టు ద నంబర్ సిస్టమ్, ఈ రెండు స్టేట్స్కి డిఎస్సికి సిలబస్లో నంబర్ సిస్టంలో నంబర్స్ గురించి దగ్గర నుంచి హెచ్సిఎఫ్, ఎల్సిఎం, సెట్స్, లాగరిథమ్స్, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్, ఇవన్నీ మనకి నంబర్ సిస్టమ్ కిందనే కన్సిడర్ చేయబడుతున్న టాపిక్స్. ఇవి చాలా టాపిక్స్ ఆల్రెడీ ఇప్పటికే మీరు ట్రాక్ 1లో ఏవైతే 10th క్లాస్ వరకు ఉండే సిలబస్ మీరు చూసి ఒక్కసారి వీడియోస్ చూస్తే దాదాపు 80 to 85% ఆఫ్ టాపిక్స్ అని చెప్పేశాను నేను. బట్ స్టిల్ కొంతమంది ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్తే బాగుంటుంది అని అనడంలో నేను ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. బట్ ఆ వీడియోస్ని చెక్ చేయడం కంటే మళ్ళీ చెప్పడానికి బెటర్ అనిపించి వీడియోస్ చేయడానికి స్టార్ట్ చేశాను. సో ఒక్కొక్క వీడియో ఎంత టైం పడుతుంది, ఎన్ని వీడియోస్ అయితే ఒక టాపిక్ కవర్ అవుతుంది అన్నది నేను చెప్పలేను. నాకు తెలిసిన బెస్ట్ వే, బెస్ట్ నాలెడ్జ్ అంతా వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. హోప్ యూ విల్ యూస్ దిస్ వన్. నా కమింగ్ టు దిస్ వన్, నంబర్ సిస్టమ్. మీరు ఒకవేళ ప్రిపేర్ అవ్వాలనుకుంటే రైట్ ఫ్రమ్ 5th క్లాస్ నుంచో 6th క్లాస్ నుంచో టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుంటే 10th క్లాస్లో ఉండే వరకు అన్ని చాప్టర్స్లో, అన్ని టెక్స్ట్ బుక్స్లో ఫస్ట్ చాప్టర్ మనకి నంబర్స్ గురించి ఉంటుంది. కొన్ని చోట్ల రియల్ నంబర్స్, నోయింగ్ యువర్ నంబర్స్, రేషనల్ నంబర్స్, ఇలా పేరు మారిన నంబర్స్ అని ఫస్ట్ చాప్టరే ఉంటుంది. సో మనకి తెలియాల్సింది ఏంటంటే బేసిక్ థింగ్, అసలు నంబర్స్ మనం బీయింగ్ టీచర్ క్యాండిడేట్స్గా నెంబర్స్ ఎన్ని రకాలని ఎవరైనా అడిగారు అనుకోండి హై లెవెల్లో, మనకి నెంబర్స్ని 2 రకాలుగా కన్సిడర్ చేస్తాం. ఒకటి రియల్ నంబర్స్, 2 ఇమాజినరీ నంబర్స్. ఇమాజినరీ నంబర్స్ అనేవి కాంప్లెక్స్ నెంబర్స్ అని కూడా అంటాం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వస్తాయి. ఆంధ్ర డిఎస్సి వాళ్ళకి కాంప్లెక్స్ నెంబర్స్ అనే టాపిక్ ఉంది సిలబస్లో. సో ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేయాల్సిందే. తెలంగాణలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అది అవసరం లేదు కాబట్టి పక్కకు పడేయచ్చు. అండ్ 6th క్లాస్ ఆర్ 5th క్లాస్, రైట్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి పిల్లలకి నేర్పించే టేబుల్స్, నంబర్స్, అవన్నీ మనకి రియల్ నంబర్స్. తెలుగులో వీటినే వాస్తవ సంఖ్యలో అని పిలుస్తాం. వాస్తవ సంఖ్యల కిందనే 10th క్లాస్ వరకు ఉండే టాపిక్స్ అన్ని రియల్ నంబర్స్ కిందనే వస్తాయి. అండ్ ఈ రియల్ నంబర్స్లో ఇవి బేసిక్ థింగ్. ఇప్పుడు నేను చెప్పేవి మీరు పర్టికులర్గా నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకందరికీ తెలిసిందే న్యాచురల్ నెంబర్స్, వీటినే తెలుగులో సహజ సంఖ్యలు అని పిలుస్తూ ఉంటాం. అండ్ హోల్ నంబర్స్, ఇవి 0తో స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇంటీజర్స్, జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇవి నథింగ్ బట్ మైనస్లు, అంటే నెగిటివ్ వాల్యూస్తో స్టార్ట్ అవుతాయి. ఎక్కడ స్టార్ట్ అవుతాయో తెలీదు, అంటే ఆల్రెడీ హోల్ నెంబర్స్లో ఉండేవన్నీ ఉంటాయి, వాటి నెగిటివ్ వాల్యూస్ కూడా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే అడిటివ్ ఇన్వర్స్లు కూడా ఇంక్లూడ్ చేసుకుని వీటిని మనం ఇంటీజర్స్ అని పిలుస్తాం. ఇవి కాకుండా రేషనల్ నంబర్స్, ద నంబర్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, భిన్న రూపంలో రాయగలిగిన సంఖ్యలన్నిటినీ మనం రేషనల్ నంబర్స్గా పిలుస్తాం. ఇక్కడ కండిషన్ ఏంటంటే డినామినేటర్ అనేది 0 కాకూడదు, బోత్ p and q అనేవి ఇంటీజర్స్ అయి ఉండాలి. వీటిని మనం రేషనల్ నంబర్స్ అంటాం. ఇర్రేషనల్ నంబర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు సింపుల్గా p/q ఫామ్లో రాయగలిగితే రేషనల్ నంబర్ అంటున్నాం, రాయలేకపోతే మనం ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీటిని తెలుగులో అనేటప్పుడు, అంటే తెలుగులో వర్డ్స్ తీసుకునేటప్పుడు చాలా ఈజీగా నేనైతే చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాను. సో ఇక్కడ
రేషనల్ అలాగే ఇర్రేషనల్. ఈ వర్డ్స్ చూడండి, రేషనల్ ఇర్రేషనల్. రేషనల్ నెంబర్ కి ముందు మళ్ళీ IR పెడితే ఇర్రేషనల్ అయింది. తెలుగులోకి వచ్చేటప్పటికి కరణీయ అకరణీయ అనే వర్డ్స్ ఉన్నాయి. కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు. ఈజీగా చాలా మంది ఏమనుకుంటారంటే ఇర్రేషనల్ నెంబర్ అంటే అకరణీయము, రేషనల్ నెంబర్ అంటే కరణీయం అనుకుంటారు, విచ్ ఈజ్ రాంగ్. రేషనల్ నెంబర్సే అకరణీయ సంఖ్యలు, ఇర్రేషనల్ నెంబర్స్ కరణీయ సంఖ్యలు. నేను కూడా 1-2 సార్లు ఇది మిస్టేక్ అయిపోయి అంటే కన్ఫ్యూజ్ అయిపోయి మోడల్ పేపర్స్ చేసినప్పుడు 2-3 క్వశ్చన్స్ తప్పు చేస్తాను. అంటే కింది వాటిలో ఏది కరణీయ సంఖ్య అనగానే నాకేం అర్థం కాలేదు అసలు. కరణీయ సంఖ్య అంటే నేను రేషనల్ నెంబర్ ఏమో అనుకొని సంథింగ్ మిస్టేక్ చేశాను. సో బీ వెరీ క్లియర్. రేషనల్ నెంబర్స్ ని అకరణీయ సంఖ్య అంటాం, ఇర్రేషనల్ నెంబర్స్ ని కరణీయ సంఖ్య అంటాం. ఎస్పెషల్లీ చాలా కొన్ని చోట్ల మాత్రమే టెక్నికల్ టర్మ్స్ విషయంలో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో. ఎస్పెషల్లీ చతుర్భుజం, చతురస్రం, ఏది స్క్వేరో ఏది క్వాడ్రిలేటర్ అని చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను కూడా నేను ప్రిపరేషన్ టైంలో చెప్తున్నాను. సో నా కమింగ్ టు ఇవి బేసిక్ థింగ్స్: నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. ఇవి ఇనీషియల్గా మనం అంతా ఫాలో అయిపోయి. ఇవి కాకుండా మన పిల్లలకు చెప్తా ఉంటాం ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ అంటే ఏముంది, మనకి 2తో స్టార్ట్ అవుతాయి. అలాగే ఆడ్ నంబర్స్ తీసుకుంటే 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. ఇవి 2చే భాగించబడతాయి, ఇవి భాగించబడవు ఎగ్జాక్ట్ గా. మళ్ళీ శేషం వస్తుంది. ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్ తెలుగులో సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు అంటాం. ఇక్కడ వరకు అందరూ కంఫర్టబుల్ గా పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇక్కడి నుంచి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ప్రైమ్ నంబర్స్. వీటి గురించి కొంచెం డీప్ గా డిస్కస్ చేయాలన్నమాట. ఇంకా ఇవన్నీ ఏమున్నాయి, మనకి బాగా తెలిసిన విషయాలే. దీని మీద అంత డీప్ గా ఏం డిస్కస్ చేస్తాం? మహా అంటే మీరు టెక్స్ట్ బుక్లు చూస్తే ప్రతి సహజ సంఖ్య ఇంటీజర్ అవుతుందా, లేదా ప్రతి కరణీయ సంఖ్య సహజ సంఖ్య అవుతుందా, ఇలా అటు ఇటు మార్చి అడుగుతారు. కాస్త లాజికల్ గా అర్థం చేసుకుంటే చాలు. ఇది ప్రైమ్ నంబర్స్ గురించి కొంచెం డీటెయిల్ గా మీరు మాట్లాడాలి. ఎందుకంటే ప్రైమ్ నంబర్స్ మీద చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ప్రైమ్ నంబర్స్ అనే కాన్సెప్టే సపరేట్ టాపిక్ గా ఇవ్వబడలేదు, కానీ దాని మీద క్వశ్చన్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. వీటినే ప్రధాన సంఖ్యలు అని అంటుంటారు. ప్రైమ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్ తెలుగులో ప్రధాన సంఖ్యలు అంటుంటారు. ఏంటి ప్రైమ్ నంబర్స్ ఆర్ ప్రధాన సంఖ్యలు అంటే, ఒకటితోనూ అదే సంఖ్యతోనూ తప్ప వేరే ఏ నెంబర్స్ తో భాగించబడవు. One and same number can divide that numbers. So 2, 3, 5, 7, 11, 13, 17, 19 and so on. నేను ఇక్కడ రాసిన ఇవి 20 లోపు ఉండే ప్రైమ్ నంబర్స్. ఇక్కడ ఉండే రాసిన ఏ నంబర్ కూడా విచ్ ఇస్ డివిజబుల్ బై ఓన్లీ 1 అండ్ బై ఇట్ సెల్ఫ్. ఒకటితోనూ అదే నెంబర్తోనూ మాత్రమే భాగించబడితే వాటిని ప్రధాన సంఖ్యలు లేదా ప్రైమ్ నంబర్స్ అంటాం. మనకి ఈ వర్డ్ రియల్ లైఫ్ ఎక్కడ వస్తుంది? ప్రైమ్ నంబర్ లేదా ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. ప్రధానమంత్రి ఎవరన్నా పోయి చంప మీద ఒక దెబ్బ కొట్టగలరా? కొడితే అతను కొట్టుకోవాలి, లేదా వాళ్ళ అమ్మ కొట్టాలి. ఈ వేరే ఆప్షనే లేదు. సో అలా ఒకటి ఆ నెంబర్ అంటే ఏ నెంబర్ తీసుకున్నా విచ్ ఇస్ డివిజబుల్ బై 1 అండ్ బై దట్ నెంబర్. 11ని ఏ నెంబర్ భాగిస్తుంది? 1 మాత్రమే భాగించగలదు, అలాగే 11 మాత్రమే భాగించగలదు. సో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ద నంబర్స్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, కేవలం 2 కారణాంకాలు మాత్రమే ఉండే సంఖ్యలని ప్రధాన సంఖ్యలను కూడా పిలవచ్చు. ఏంటి ఆ 2 కారణాంకాలు? 1 అండ్ సేమ్ నెంబర్. ఇప్పుడు ఏ ప్రధాన సంఖ్య తీసుకున్నా 1 17 మాత్రమే డివైడ్ చేస్తుంది, 1 19 మాత్రమే ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఇలా 2 ఫ్యాక్టర్స్ మాత్రమే కనుక ఉంటే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తాం. మరి ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు 2 ఫ్యాక్టర్స్ అన్నాం. 2 కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది? సింపుల్ గా వాటిని సంయుక్త సంఖ్యలు అని పిలుస్తాం. ఇక్కడ రాస్తున్నాను, అక్కడ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో కాంపోజిట్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్ ఇక్కడ నేను రాసేస్తున్నాను 2, 3, 5, 7, 11, 13, 17 అండ్ 19 అండ్ సో ఆన్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి తెలుసా? 4 నుంచి స్టార్ట్ అవుతాయి. 4, 6, 8, 9, 10, 12 అండ్ సో ఆన్. వీటినే తెలుగులో సంయుక్త సంఖ్యలు అని పిలుస్తాం. సంయుక్త సంఖ్యలు అని పిలుస్తాం. నౌ కమింగ్ టు దిస్ వన్,
ఇక్కడ ఏ నెంబర్ అన్న తీసుకోండి, ఇక్కడ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అంటున్నాం, 2 కారణాంకాలు మాత్రమే అంటున్నాం. ఇక్కడ 2 కంటే ఎక్కువ ఉంటాయి. 4 తీసుకోండి, 4కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే 1 2 4. సపోజ్ 10 తీసుకోండి, 10కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 1 ఉంటుంది, 2 ఉంటుంది, 5 ఉంటుంది, 10 ఉంటుంది. ఏ నెంబర్ తీసుకున్నా మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి వీటిని సంయుక్త సంఖ్యలో అంటాం. సో ఇక్కడ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ప్రైమ్ నెంబర్స్ ఉంటాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్స్ అంటున్నాం, 2 కంటే ఎక్కువ ఉంటే కాంపోజిట్ నెంబర్స్ అంటున్నాం. మరి వాట్ అబౌట్ 1? 1కి ఫ్యాక్టర్ ఏమో తెలుసా? ఓన్లీ 1 మాత్రమే ఉంటుంది. ఇది ఇట్లా ప్రైమ్ నెంబర్కి ఇచ్చిన డెఫినేషన్లో సెట్ కాదు, కాంపోజిట్ నెంబర్ చెప్తున్న డెఫినేషన్కి సెట్ కాదు. కాబట్టే 1 అనేది ప్రైమ్ కాంపోజిట్ ఏదవుతుంది అంటే ఇది ప్రైమ్ నంబర్ కాదు, కాంపోజిట్ నంబర్ కాదు, నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఇలా చిన్న చిన్న విషయాల మీద కూడా చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. ఇంత చిన్న విషయం మీద ఎలా ఫ్రేమ్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు తెలుసుకుంటున్న ఇన్ఫర్మేషన్ ప్రాబబిలిటీలో సింగిల్ డైస్ అంటే ఒక పాచిక దొరలించినప్పుడు మనకి 1 నుంచి 6 వరకు నెంబర్లు ఉంటాయి. ఏమని అడుగుతారు క్వశ్చన్? వెన్ ఏ సింగిల్ డైస్ ఇస్ థ్రోన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎయిదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ అంటారు. ఒక పాచిక దొరలించినప్పుడు ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య రావడానికి సంభావ్యత ఎంత అంటే ప్రధాన సంఖ్యలు 2 3 5 అని విషయం ఐడియా ఉండింటుంది. సో ప్రధాన సంఖ్యలు కానటువంటి నెంబర్లన్నీ కాంపోజిట్ నెంబర్స్ సంయుక్త సంఖ్యలు అనుకొని అవి ఇవి కాకుండా ఇంకేముంటాయి అని చెప్పి డైరెక్ట్గా 6/6 రాసిస్తారు. 1 అనేది అసలు ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు అనే విషయం తెలిసిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ 5/6 పెట్టొస్తారు. సో ఇలా చిన్న చిన్న విషయాలు కూడా కొన్నిసార్లు ఆ ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల కొన్ని క్వశ్చన్స్ మనకి ఈజీగా చేయగలిగినవి ఆన్సర్ చేయలేకపోవచ్చు. అది మీరు నోటీస్ చేయాలి. సో 1 అనేది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు, 5 బాగానే ఉంది. సో ఇది ఒక్కటి కొంచెం స్పెషల్గా చిన్న విషయం అయినప్పటికీ కొన్నిసార్లు దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ తప్పుపోయే అవకాశం ఉంది. నా ప్రైమ్ నెంబర్స్లో ఇంక మనం ఏం తెలుసుకుంటాము అంటే 2 ఒకసారి చూడండి, ఓన్లీ ద ఈవెన్ ప్రైమ్, కేవలం ఒకే ఒక్క సరి ప్రధాన సంఖ్య, తెలుగులో రాయాలనుకుంటే సరి ప్రధాన సంఖ్య. సరి అంటే 2తో భాగించబడే 1 అండ్ ఓన్లీ ప్రైమ్ నెంబర్. మిగతా ఏవి తీసుకున్నా అన్ని ఆడ్ నెంబర్సే. సో సరి ప్రధాన సంఖ్య 1 అండ్ ఓన్లీ ప్రైమ్ ఈవెన్ ప్రైమ్ ఇస్ 2. ఫైన్, బాగానే ఉంది. ఫస్ట్ ఆడ్ ప్రైమ్ 3, ఫస్ట్ ఆడ్ ప్రైమ్ 3 అవుతుంది, ఫస్ట్ ప్రైమ్ 2 అవుతుంది, ఫస్ట్ ఈవెన్ ప్రైమ్ కూడా 2 అవుతుంది, సెకండ్ ఈవెన్ ప్రైమ్ లేదు, 1 అండ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ ఉంది. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఏవైనా ప్రైమ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 2 అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి 3 and 5 డిఫరెన్స్ 2 ఉంది, 5 and 7 డిఫరెన్స్ 2 ఉంది, 11 and 13 డిఫరెన్స్ 2 ఉంది, 17 and 19 డిఫరెన్స్ 2 ఉంది. ఇలా 2 డిఫరెన్స్ ఉండే ప్రైమ్ నెంబర్స్ ని మనం ట్విన్ ప్రైమ్స్ అంటాం. ట్విన్ ప్రైమ్స్ అంటాం. వీటినే తెలుగులో కవల ప్రధానాంకాలు అని పిలుస్తారు. ట్విన్ ప్రైమ్స్ తెలుగులో కూడా ట్విన్స్ అంటే కవలది అంటాం కదా. 2 డిఫరెన్స్ ఉండాలి అంటే ఇప్పుడు 3,5 ఒకటి, 5,7 ఒకటి, 11,13 ఒకటి, 17,19 ఒకటి, ఇంకా ఏమొస్తాయి ఫర్దర్ ముందుకెళ్తే మీరు 29, 31. 21 ప్రైమ్ నెంబర్ కాదు, 23 ప్రైమ్ నెంబరే. మళ్ళీ 25 కానీ 21 కానీ ప్రైమ్ నెంబర్. 29, 31, అలాగే 41, 43. వీటి మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు తెలుసా? 50 లోపు ఎన్ని జతల కవల ప్రధానాంకాలు ఉన్నాయి, లేదా 50 లోపు ఉండే కవల ప్రధానాంకాల సంఖ్య, కవల ప్రధానాంకాల జతల సంఖ్య. హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ ఆర్ దేర్ బిలో 50 లేదా బిలో 100? ఖచ్చితంగా వీటి మీద ఐడియా ఉంటేనే మనం ఆన్సర్ చేయగలం. క్యాలిక్యులేషన్స్ కాదు, ఇక్కడ అబ్జర్వేషన్ మాత్రమే. వీటి గురించి క్లియర్గా తెలిసి ఉండాలి. 100 లోపు ప్రైమ్ నెంబర్స్ ఖచ్చితంగా నోటీస్ అయి ఉండాలి. 25 ప్రైమ్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్గా 100 లోపు. అవి అట్లా నెంబర్ మీకు డిస్ప్లే కాగానే అది ప్రైమా కాంపోజిట్ అనే విషయం మీకు అర్థమైపోవాలన్నమాట. అలా చేయగలిగితే ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఇన్ఫర్మేషన్స్ దీని మీద, ప్రైమ్ నెంబర్స్ మీద. సో ఇక్కడ ఇవంతా బేసిక్ ఇన్ఫర్మేషన్ రబ్ చేసేస్తున్నాను.
ప్రైమ్ నెంబర్స్ మీద మాత్రం ఇవి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, బాగా క్లియర్గా నోట్ చేసి పెట్టుకోండి. అంటే ఎలా క్వశ్చన్స్ అడుగుతారో అని కూడా చూసుకోండి. కవల ప్రధానాంకాలు, ట్విన్ ప్రైమ్స్. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే డిఫరెన్స్ 2 ఉంటే ఒక పేరుతో పిలుస్తారు, డిఫరెన్స్ 4 ఉండే ప్రైమ్ నెంబర్స్ ఉండే, డిఫరెన్స్ 6 ఉండే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, అంకుల్ ప్రైమ్స్ అని పిలుస్తారు. ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, మళ్ళీ వచ్చినప్పుడు ఒక చిన్న వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తారు. 2 డిఫరెన్స్ ఉంటే ట్విన్ ప్రైమ్స్ అంటాం, 5. మరి ఇక్కడ ఇంకొక విషయం ఉంది, ప్రైమ్స్ లాగే కనపడతాయి కాకపోతే కొంచెం డిఫరెంట్, కో ప్రైమ్స్ అండి. కో ప్రైమ్స్ పరస్పర ప్రధానాంకాలు. పరస్పర ప్రధానాంకాలు ఏంటి కో ప్రైమ్స్? ఇక్కడ మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ప్రైమ్ నెంబర్స్ కి దీనికి లిటిల్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూడగానే ప్రైమ్స్ అంటే వీటికి సంబంధించింది ఏమనుకుంటారు, కాదు, కేవలం పేరు మాత్రమే అట్లా ఉంది. ఏంటి అంటే 2 numbers which are not having any common factor are called as co-primes. ఈ వర్డ్ యాక్చువల్గా ఇక్కడ చెప్పాల్సింది కాదు, జస్ట్ ప్రైమ్ అనే వర్డ్ రావడం వల్ల నేను ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ అని ఇక్కడ చెప్తున్నప్పుడే దీని డిఫరెన్స్ మీకు అర్థం కావాలి. 2 నెంబర్స్, అవి 2 నెంబర్స్ ఏమైనా కావచ్చు, ప్రైమ్ నెంబర్స్ అని చెప్పలేదు, జస్ట్ 2 నెంబర్స్ అన్న, విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్. ఉమ్మడి కారణాంకం లేకపోతే వాటిని పరస్పర ప్రధానాంకాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ 4 and 9. ఒకసారి చూడండి, 4 ప్రైమ్ నెంబర్ కాదు, 9 కూడా ప్రైమ్ నెంబర్ కాదు, 2 ప్రైమ్ నెంబర్స్ కావు, కానీ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు. 1 ఉంది కదా, 1తో పోతుంది కదా. 1 ఈజ్ అ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ నెంబర్. ప్రపంచంలో ఏ నెంబర్ అన్నా తీసుకోండి, ఎంత పెద్ద నెంబర్ అన్నా తీసుకోండి, అది ప్రైమా కాంపోజిటా ఏవి చూడదు పాపం, ఖచ్చితంగా డివైడ్ చేసి పెడుతుంది 1తో. 1 అయితే సో కాబట్టి 1 ఈజ్ ఆల్వేస్ కామన్ ఫ్యాక్టర్. అది కాకుండా వేరేది ఏమీ లేదు కాబట్టి ఈ రెండింటిని మనం కో ప్రైమ్స్ అని పిలవేయచ్చు. ఈ వర్డ్ 10th క్లాస్ పిల్లలకి చాలా సార్లు వినపడి ఉంటుంది. √2 ఇర్రేషనల్, √3 ఇర్రేషనల్, ఇలాంటి చోట ఖచ్చితంగా ఈ వర్డ్ మెన్షన్ చేస్తారు, కో ప్రైమ్స్ అని. సో ఈ 2 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కాకపోయినా కో ప్రైమ్స్ అవుతాయి, పరస్పర ప్రధానాంకాలు అవుతాయి. ఒకవేళ ఇక్కడ పర్టికులర్గా హెచ్సిఎఫ్ ఆఫ్ కో ప్రైమ్స్ ఈస్ ఆల్వేస్ డాష్ అన్నారు అనుకోండి, అసలు ఏంటి సంబంధం లేకుండా ప్రైమ్లో కో ప్రైమ్ అయ్యే సంబంధం లేని విషయం, మళ్ళీ దాంట్లో తీసుకొచ్చి హెచ్సిఎఫ్ అని చెప్తున్నారు. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోమంటారు. దేనికి కనుక్కోమంటారు? కో ప్రైమ్స్ కనుక్కోమంటారు. కో ప్రైమ్స్ అంటేనే కామన్ ఫ్యాక్టర్ ఉండదని అర్థం. కామన్ ఫ్యాక్టర్ లేని దానికి 2 నెంబర్లకి హెచ్సిఎఫ్ కనుక్కోండి, ఆ కామన్ ఫ్యాక్టర్స్ లో కూడా హైయెస్ట్ నెంబర్ కనుక్కోండి. అంటే మనకు తెలిసింది 1 తప్ప ఏ నెంబర్ డివైడ్ చేయలేదు కో ప్రైమ్స్ ని, కాబట్టి హెచ్సిఎఫ్ ఆల్వేస్ 1 అవుతుంది. ఈ పర్టికులర్ లైన్ ని తిప్పి తిప్పి ఎలాగన్నా ఇవ్వచ్చు చూడండి. ఈ పర్టికులర్ లైన్ ని ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers is 1 then they are called as dash అని కింద ట్విన్ ప్రైమ్స్, అంకుల్ ప్రైమ్స్, కో ప్రైమ్స్, ఇంకేదో వర్డ్స్ ఇస్తాడు. సపోజ్ దీని రివర్స్ లో ఇఫ్ ద వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 కో ప్రైమ్ నెంబర్స్, డాష్ ఇస్తాడు 1. ఇవన్నీ ఇలా ఇవ్వకుండా సపోజ్ లాగ్ ఏ బేస్ అను, లాగ్ 2024 బేస్ 2024 అను, హెచ్సిఎఫ్ ఏంటి, ప్రైమ్ ఏంటి, కో ప్రైమ్ ఏంటి, లాగరిథమ్స్ ఒకదానికోటి కనెక్ట్ చేసుకుంటూ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. సో ప్రైమ్ నెంబర్స్ గురించి మీరు ఇలా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ పర్టికులర్గా కాన్సెప్ట్ అని చెప్పను, కానీ కొన్ని క్వశ్చన్స్ మీ అబ్జర్వేషన్ స్కిల్స్ని టెస్ట్ చేసేలాగా ఏదో ఒక్క క్వశ్చన్ అన్నా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే అలాంటి క్వశ్చన్స్ మీకు టెక్స్ట్ బుక్లో ఎక్కడ కనపడవు, కానీ టెక్స్ట్ బుక్లో మీరు నేర్చుకుంటున్న కంటెంట్ని గుడ్డిగా యాస్టీస్గా మైండ్లోకి డంప్ చేసుకుంటున్నారా, అనలైజ్ చేసుకుంటూ వెళ్తున్నారా అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు ఏమడగచ్చు, ప్రైమ్ నెంబర్స్ మీదే చెప్తున్నా నేను. ఏమడగచ్చు తెలుసా? హౌ మెనీ ప్రైమ్స్ ఆర్ దేర్ బిలో 100 ఈవెన్ ఇఫ్ యూ రివర్స్ ద డిజిట్స్ దే ఆర్ ప్రైమ్స్. అంటే 100 లోపు ఏ ప్రధాన సంఖ్యల్ని వాటి యొక్క అంకెలను తారుమారు చేసిన ప్రధాన సంఖ్యలు అయి ఉంటాయి అని అడిగారు అనుకోండి. ఒక్కసారి చూడండి, 13 ప్రైమ్ నెంబర్, దీన్ని రివర్స్ చేస్తే 31 కూడా ప్రైమ్ నెంబరే. నెక్స్ట్ 11 ప్రైమ్ నెంబర్, తిప్పినా వేరే నెంబర్ రాదు కాబట్టి దాన్ని కన్సిడర్ చేయట్లేదు. 17 ప్రైమ్ నెంబర్, దీన్ని తిప్పేస్తే 71 ప్రైమ్ నెంబర్. 19 ప్రైమ్ నెంబర్ బట్ తిప్పేస్తే ప్రైమ్ నెంబర్ కాదు. 23 ప్రైమ్ నెంబర్ తిప్పేస్తే ప్రైమ్ నెంబర్ కాదు. 29 ప్రైమ్ నెంబర్ తిప్పేస్తే ప్రైమ్ నెంబర్ కాదు. 31 ఆల్రెడీ వచ్చింది. 43 ప్రైమ్ నెంబర్ తిప్పేస్తే ప్రైమ్ నెంబర్ కాదు.
37 ప్రైమ్ నెంబర్, దీన్ని తిప్పేస్తే 73 ప్రైమ్ నెంబర్. ఇంకేమైనా ఉందా? 79, 97 ఒకసారి చెక్ చేయండి. 79, 97 ఇలా ప్రైమ్ నెంబర్స్ గురించి అందరికీ తెలిసి ఉంటుంది. బట్ ఆ తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఇంకా డీప్గా మీరు ఎలా అనలైజ్ చేస్తారు, అది అడిగిన క్వశ్చన్కి రిలేట్ చేసుకుంటూ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేస్తారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నప్పుడు కేవలం ఇన్ఫర్మేషన్ కోసం అలా కాకుండా ఇన్ఫర్మేషన్ మీద క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అన్నది మీరు ఖచ్చితంగా ఆలోచించడం మొదలు పెట్టాలి. అలాంటప్పుడే మనం ఇప్పుడు నేర్చుకునే ఇన్ఫర్మేషన్ కూడా ఫర్దర్ మనం టీచర్స్ అయిన తర్వాత మన పిల్లల దగ్గర మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు అన్నది నా అభిప్రాయం. హోప్ నేనేం బోరుగొట్టించట్లేదు అనుకుంటున్నాను. సో ఇది ప్రైమ్ నెంబర్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. ఇకపోతే ఈ హెచ్సిఎఫ్ఎల్సి గురించి మనం ఫర్దర్ మాట్లాడదాం. ఓన్లీ సమ్మేషన్ ఆఫ్ నెంబర్స్ గురించి మాట్లాడదాం. అంటే నెంబర్స్ గురించి ఆల్రెడీ మాట్లాడడం, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అదంతా. అండ్ సమ్మేషన్ ఆఫ్ నెంబర్స్ దగ్గరికి వచ్చినప్పటికీ అంటే నార్మల్గా నెంబర్స్ తీసుకుంటే వాటిని యాడ్ చేస్తే సమ్ వస్తుంది, ఇది ఓకే. బట్ ఇక్కడ విషయం ఏంటంటే 1 + 2 + 3 + 4 + 5 అండ్ సో ఆన్ అప్ టు n. యాక్చువల్గా బేసిక్ లెవెల్ ఫార్ములాస్, దీని గురించి పెద్దగా బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. n of n + 1 divided by 2. బిలీవ్ దట్ ఇది యాజ్ ఎ కాన్సెప్ట్గా మనకి ఎక్కడ టెక్స్ట్ బుక్లో కనపడదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే సపరేట్ కాన్సెప్ట్ లాగా ఒక ఫార్ములా ఇచ్చి దాని కింద ప్రాబ్లమ్స్ ఇచ్చి అలా కనపడదు. ఎక్కడో క్లాస్లో ఏదో ఒక మూల టక్కన ఇచ్చుంటారు. దాన్ని తీసుకుని కూడా క్వశ్చన్స్ డెఫినెట్గా అడిగే అవకాశం ఉంది. ఇది మర్చిపోదు మీరు. సో సమ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ ఈస్ n of n + 1/2. అయితే ఈ నంబర్స్కి స్క్వయర్స్ వేస్తే 2² + 3² + 4² 4² + 5² + and so on n². సమ్ ఆఫ్ n స్క్వేర్స్ వేస్తే n of n + 1 2n + 1 హోల్ డివైడెడ్ బై 6. మీరు ఒక్కసారి కౌంటర్గా చెక్ చేస్తాం మేము అని అనుకుంటే ఫస్ట్ వన్ చూడండి. 1 2 3 4 5 5 వరకు ఉంది కదా. సో 1 2 3 4 5 మాన్యువల్గా యాడ్ చేసి చూడండి, 15 అవుతుంది. ఎన్ని తీసుకుంటున్నాం? 5 తీసుకుంటున్నాం. అదే 5 అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 5 × 5 + 1 డివైడెడ్ బై 2. 2 1 2 3 5 × 3 59. సో సాటిస్ఫై అయింది. అదే సెకండ్ దానికి రండి. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి కదా? 5 స్క్వేర్స్ ఉన్నాయి కదా. n ప్లేస్లో 5 పెట్టండి. n ప్లేస్లో 5 పెడితే 5 × 6 × 11/6 క్యాన్సిల్ చేస్తే 55 వచ్చి. అంతే. ఇక్కడ చెక్ చేద్దాం. 1 + 4 + 9 + 16 + 25 చూడండి. 25 25 కలిపితే 50. 50 + 4 + 1 55. సో n of n + 1 of 2n + 1 హోల్ డివైడెడ్ బై 6. నెక్స్ట్ స్క్వేర్స్ ఎందుకు రావాలి? వై డోంట్ యు గో ఫర్ క్యూబ్స్? ప్లస్ n³ దీనికి n of n + 1/2 హోల్ స్క్వేర్. అంటే ఈ ఫార్ములా ఆల్రెడీ ఇక్కడ వచ్చిన ఫార్ములాని ఇక్కడ వేసుకుంటున్నాం, పైన స్క్వేర్ వేస్తున్నాం. మీరు కావాలంటే అసలు ఫార్ములా కరెక్టా కాదా చెక్ చేయాలనుకుంటే మీరు కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకొని చేయొచ్చు. అండ్ నేను పదే చెప్తా ఉంటాను, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం డిస్కస్ చేస్తున్న కంటెంట్లో వచ్చే ఫార్ములాస్ అన్ని డైరెక్ట్గా ఫార్ములా లాగే తీసుకోండి. వాటిని అప్లై చేస్తూ రకరకాల ప్రాబ్లమ్స్ ఎలా చేయొచ్చు అని చూడండి. ఫార్ములాస్ ఎలా వచ్చాయి అనే డెరివేషన్ కోసం వెళ్తే అది మళ్ళీ అనదర్ వే ఆఫ్ లెర్నింగ్ అవుతుంది. ప్రస్తుతానికి మనం తెలుసుకున్న ఫార్ములాని అప్లై చేస్తూ ఎలాంటి క్వశ్చన్స్ చేయొచ్చు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను టీచ్ చేస్తున్నాను. ఈ ఫార్ములాస్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఖచ్చితంగా ఆ డౌట్ మీ మైండ్లో రావాలి. అండ్ యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ బట్ నిజంగా ఫార్ములాస్ ఎక్కడి నుంచి వచ్చే సడన్గా ఊడిపడలేదు కదా, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. నా ఇక్కడ రాసిన కేవలం న్యాచురల్ నెంబర్స్, స్క్వేర్స్, క్యూబ్సే కాకుండా ఆల్ ఆఫ్ సడన్ ఓన్లీ ఆడ్ నంబర్స్ యాడ్ చేస్తే మరి ఏమైనా ఛాన్స్ ఉందా అంటే ఎస్, డెఫినెట్గా ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి 1 2 3 4 5 అన్ని ఆడ్ నెంబర్సే కదా. n ఆడ్స్ అని తీసుకుంటున్నాం. అంటే ఎన్ని తీసుకుంటున్నాం ఇక్కడ అంటే n తీసుకుంటున్నాం, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు n². ఎన్ని ఆడ్ నెంబర్స్ తీసుకుంటే అన్ని దానికి స్క్వేర్ వస్తుంది. 1 2 3 4 5 అంటే నథింగ్ బట్ 5² అవుతుంది. చెక్ చేయండి. 5² ఎంత? 25 కదా. చెక్ చేయండి. 9 + 7 16 అవుతుంది. 16 + 5 21 అవుతుంది.
21 ప్లస్ 3 24 అవుతుంది, 24 ప్లస్ 1 25. సో అలాగే 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10 ప్లస్ అండ్ సో ఆన్ ఎన్ ఈవెన్స్. ఈవెన్ నంబర్స్ ఎన్ తీసుకుంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1. ఎన్ని ఈవెన్ నంబర్స్ తీసుకుంటున్నామో అన్ని నంబరు ఇంటూ దానికి 1 యాడ్ చేస్తే వచ్చింది నెంబర్. 1 2 3 4 5 తీసుకుంటాం అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 5 ఇంటూ 6 అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 30 అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి 6 ప్లస్ 4 10 అయింది, 8 ప్లస్ 2 10 అయింది, 10 అయింది. సో 10 10 10 30 సరిపోయింది. సో ఇలా ఈ సమ్మేషన్ మీద కూడా చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. 2012లో నేను డిఎస్సి రాసిన పేపర్లో కూడా ఒక క్వశ్చన్ మేబీ గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్గా, ఈ రెండిట్లో ఒక దాని మీద వచ్చినట్టు కూడా. ఇవి చాలా సింపుల్గా కనపడుతున్నాయి, అసలు అండర్ ఎస్టిమేట్ చేయకండి, చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ చేయొచ్చు. వాళ్ళు ఎలా ఇస్తారు చూడండి. సపోజ్ ఒక చిన్న కౌంటర్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను. 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 అండ్ సో ఆన్ nth odd equal to they say that 729. Then find the nth odd అని అంటున్నారు. అంటే ఇక్కడ ఎన్ని ఆడ్ నెంబర్స్ తీసుకుంటే 729 వచ్చింది. మనం దీని లెక్క ప్రకారం 729 విచ్ ఈస్ నథింగ్ బట్ 27 స్క్వేర్ కాబట్టి దాని అర్థం ఏంటి, ఇక్కడ మీరు కౌంట్ చేసుకుంటూ వెళ్తే 27 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. అంటే చివర్లో 27th ఆడ్ నెంబర్ ఉంది. 1 2 3 4 5 అట్లా చేసుకుంటూ వెళ్తే 27th ఆడ్ నెంబర్ ఉంది. ఆ 27th ఆడ్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. జస్ట్ లైక్ దట్ సమ్ అడగలేదు. చూడడానికి చాలా ఇన్నోసెంట్ గా అమాయకంగా కనపడుతుంది, కానీ చాలా డెప్త్ అండర్స్టాండింగ్ ఉంది ఇక్కడ. సో ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ 27th ఆడ్ నెంబర్ ఇక్కడ రావాలి అంటే, సో జాగ్రత్తగా చూడండి. 27th ఆడ్ నెంబర్ అంటే చూడండి, ఇది ఫస్ట్ ఆడ్ నెంబర్. సెకండ్ ఆడ్ నెంబర్ ఏముంది, సెకండ్ ఆడ్ నెంబర్ 3 అని ఉంది. సెకండ్ ఆడ్ నెంబర్ ఎట్లా అర్థం చేసుకుంటే, ఇప్పుడు సెకండ్ ఆడ్ నెంబర్ 3 అంటే 2 ఇంటూ 2 -1 రాసుకోవచ్చా, సెకండ్ ఆడ్ నెంబర్. థర్డ్ ఆడ్ నెంబర్ 2 ఇంటూ 3 -1. ఫోర్త్ ఆడ్ నెంబర్ 2 ఇంటూ 4 -1. అంటే దీన్ని జనరలైజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అలాగే 27th ఆడ్ నెంబర్ 2 ఇంటూ 27 -1 అంటే 53. 54 ఇది మైనస్. సో ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్ మీద కూడా కాస్త ట్విస్ట్ చేసి వండర్ఫుల్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. మీరు ఈ క్వశ్చన్ చూడండి, క్యాలిక్యులేషన్ కంటే కూడా మీ లాజికల్ థింకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి చోట. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇక్కడ మీకు కనపడుతున్న 5 డిఫరెంట్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో, ప్రతి ఫార్ములా మీద కనీసం అంటే కూడా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. 2 వేరు వేరు రకాల క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. నాకు ఎగ్జాక్ట్గా క్వశ్చన్ గుర్తులేదు, కానీ సమ్హౌ 2012 పేపర్లో ఒక క్వశ్చన్ అడిగారు. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3 డాష్ అండ్ సంథింగ్ ఏదో ఇచ్చారు. ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ సమ్హౌ ఫస్ట్ 10 అని చెప్పట్లేదు, కానీ మల్టిపుల్స్ ఆఫ్ 3 అయితే గుడ్. ఫైండ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3. ఇక్కడ సడన్గా ఒక డౌట్ వస్తుంది మీకు, యావరేజ్ అంటే ఇది స్టాటిస్టిక్స్ కి రిలేటెడ్ కదా, తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే, మల్టిపుల్స్ ఆఫ్ 3 10 నెంబర్స్ అన్నవి రిలేటెడ్ టు నెంబర్స్. ఫస్ట్ ఇవి తెలిస్తేనే కదా మనం యావరేజ్ చేయడానికి ఏం చేయాలని తెలిసేది. సో ఏ క్వశ్చన్ స్ట్రిక్ట్ గా ఒక టాపిక్ లోనే బౌండరీస్ వేసుకుని కూర్చొని నేను ఈ టాపిక్ లో నుంచే క్వశ్చన్ ఇవ్వాలని ఎక్కడ అట్లా రూల్ లేదు కదా. 2-3 కాన్సెప్ట్స్ ని కనెక్ట్ చేసుకుంటూనే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయబడతాయి. ఇది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే ఇప్పుడు చూడండి, 3 6 9 12 అండ్ సో ఆన్ 30 కదా, అండ్ సో ఆన్ 30 కదా. ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే, ఇది యాడ్ చేయడానికి ఎట్లా చేస్తాం, ఇది మళ్ళీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి వెళ్ళాలేమో అనుకోవచ్చు. నేను ఇక్కడ షార్ట్ కట్ చెప్పట్లేదు, కానీ ప్రతి నెంబర్లోంచి 3 బయటికి తీస్తే 1 + 2 + 3 అండ్ సో ఆన్ 10 అవుతుంది. హోల్ డివైడెడ్ బై, అంటే ఇది సమ్ వచ్చేసింది, డివైడెడ్ బై 10. ఇప్పుడు ఈ 1 + 2 + 3 + 4 అండ్ సో ఆన్ 10 అనేది సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా అప్లై చేయొచ్చు కదా. అంటే ఏమవుతుంది, ఇది 3 × 10 × 11 హోల్ డివైడెడ్ బై 2 × 10. ఈ 10 క్యాన్సిల్ అయిపోతుంది, అంతేనా. n × n + 1, n × n + 1 / 2. ఇది వచ్చేసి 3 అంటే కామన్ తీసాం. సో ఇప్పుడు ఏం మిగిలింది మనకి, 33/2 మిగిలింది, 16.5. మీరు ఒక్కసారి చూడండి, యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది
స్టాటిస్టిక్స్లో నేర్చుకునేది కరెక్టే, కానీ వాళ్ళు ఏ నెంబర్స్కి అయితే కనుక్కోమంటున్నారో ఆ నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోవడానికి మనం నంబర్ థియరీలో మనం నేర్చుకున్న న్యాచురల్ నెంబర్స్ సమ్ ఫార్ములా వాడచ్చు. లేదంటే కొంతమంది ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది కాబట్టి మేము ఏపీలో ఫార్ములా వాడతామంటారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్ వన్. మీరు ఏ టాపిక్ తీసుకొచ్చి వాడినా అంటే ఆ సిచ్యువేషన్ని బ్రేక్ చేయడానికి ఆన్సర్ కనుక్కోవడానికి ఏది వాడినా మనం ఆన్సర్ రావడం అనేది ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే 2-3 కాన్సెప్ట్స్ కలిపితేనే మనకి కాస్త క్వాలిటీ కోసం వస్తుంది. డైరెక్ట్గా ఫార్ములా అప్లికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావాలంటే కుదరదు అన్న విషయం మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాలి. హోప్ ఈ 5 ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా ఇక్కడ పవర్స్ 3 వరకు మాత్రమే రాస్తాను. వాట్ అబౌట్ పవర్ 4 ఉంటే ఎట్లా, పవర్ 5 ఉంటే ఎట్లా అని మీకు డౌట్ రావచ్చు. ఈవెన్ పవర్ n వరకు తీసుకెళ్తే కూడా ఫార్ములాస్ ఉన్నాయి. మ్యాక్సిమం మనకు ఉండే ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడతో ఆగిపోతాయి. వీటికి కూడా ఫార్ములాస్ ఉన్నాయి యాక్చువల్గా. ఈవెన్ వీటికి డెరివేషన్స్ కూడా ఉన్నాయి. మండే చెప్పుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది. అంటే యాక్చువల్గా మేము ఐఐటి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నప్పుడు కూడా ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయో చెప్పి పైన సమ్ ఆఫ్ 4th పవర్స్కి ఫార్ములా ఎలా కనుక్కుంటామని చెప్పి ముందుకు తీసుకెళ్తాం అనమాట. బట్ ప్రస్తుతానికి ఎక్కడ మీరు డిఎస్సి మోడల్ పేపర్స్ చూసిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పవర్స్ 3 ఉండే వరకు దాటి మనకి వెళ్ళిన దాటకాలు నాకు ఎక్కడ ఒక్క క్వశ్చన్ కూడా కనపడలేదు. కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవైతే క్లియర్గా నోట్ చేసుకోండి. మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ మీద నాకు సడన్ గా పేపర్లో ఈ క్వశ్చన్ కనపడింది. 2012 డిఎస్సిలో నేను రాసిన పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. 1³ + 2³ + 3³ అండ్ సో ఆన్ m³ = 1296 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m అన్నారు. సో ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే మనం ఫార్ములా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దీన్ని ఫార్ములా వచ్చేసి m(m+1)² హోల్ స్క్వేర్ అవుతుంది. యాక్చువల్గా నేను ఫార్ములా చెప్తున్నప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్లో చెప్పాను. n³ = n(n+1/2) హోల్ స్క్వేర్ అని. వాళ్ళేమో 1296 ఇచ్చారు, మనకేమో అకార్డింగ్ టు ఫార్ములా ఇది. సో m(m+1)² హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1296. 1296ని 36 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. 36 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో మీరు చూస్తే ఈ పక్క స్క్వేర్ని క్యాన్సిల్ అయిపోతే m(m+1)² = 36. ఇది అటువైపు తీసుకెళ్తే m(m+1) = 72. m అండ్ m+1 ఇవి రెండు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కాన్జిక్యూటివ్ ఇంటీజర్స్, ఇవి పాజిటివ్ ఇంటీజర్స్. అంటే రెండు పక్కన ఉండే నెంబర్లు మల్టిప్లై చేస్తే 72 రావాలి. అంటే ఖచ్చితంగా అది 8 × 9 పాసిబుల్. అంటే దాని అర్థం ఏంటి? m = 8. ఇది చూడండి, నేనేం షార్ట్ కట్స్ వాడలేదు, కాస్త లాజికల్గా ఆలోచించాను అంతే. ఇక్కడ యాక్చువల్గా ఇది m² + m 72 తెలుసుకుంటే m² + m - 72 = 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. దీన్ని మళ్ళీ సాల్వ్ చేయాలి. ఒకటి పాజిటివ్ వస్తుంది, ఒకటి నెగిటివ్ వస్తుంది. పాజిటివ్ వాల్యూస్ ఇచ్చారు కాబట్టి ఆన్సర్ 8 అని తెలుస్తుంది. ఇక్కడ దాకా వచ్చి కాస్త లాజికల్గా ఆలోచించారు అంతే. ఇట్స్ నాట్ ఏ షార్ట్ కట్. మీరు మళ్ళీ దీన్ని షార్ట్ కట్ లాగా రీచ్ చేశారు. సో ఇవంతా ఖచ్చితంగా చేయాల్సిందే. మీకు ఫార్ములా ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిందే, స్క్వేర్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిందే, అండ్ దెన్ ఇక్కడ కాస్త లాజికల్గా ఆలోచించే క్యాపబిలిటీ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అలాంటి ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయగలం. ఇది 2012 డిఎస్సిలో నేను రాసిన పేపర్లో యాక్చువల్గా ఈ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 52లో ఇచ్చిన క్వశ్చన్ ఇది చూస్తున్నాను చూడండి. సో ఇది నేను రాసిన క్వశ్చన్, పేపర్లో ఇచ్చిన క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ ఏదో నెంబర్ థియరీ మీద ఇప్పటివరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద ఉంది, చూస్తున్నాను అది. సో ఒకసారి ఇది చూసుకోండి. అండ్ దెన్ ఇక్కడ క్యూబ్సే కాకుండా స్క్వేర్స్తో కూడా మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అంటే ఈ ఒక క్వశ్చన్ జనరల్గా ఎలా చూస్తారంటే మనం క్వశ్చన్ అర్థం చేసుకున్నామా, ఆన్సర్ వచ్చిందా, ఓకే అనుకుంటారు. కానీ ఇక్కడ ఆలోచించాలి, ఈ క్వశ్చన్ ఇలాగే ఎందుకు ఇవ్వాలి, వేరే నెంబర్స్తో ఇవ్వచ్చా, వేరే పవర్స్తో ఇవ్వచ్చా, ఇలాగే ఎందుకు అడిగారు, ఇక్కడ m పెట్టారు, ఒకవేళ ఇక్కడ నెంబర్ పెట్టి ఇక్కడ m పెట్టచ్చు కదా. ఇలా రకరకాలుగా ఆలోచించడం మొదలు పెడితే క్వశ్చన్ యొక్క ఫ్రేమింగ్ సైకాలజీ మీకు అర్థమవుతుంది. అంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేసేవాళ్ళు మిమ్మల్ని ఏం టెస్ట్ చేయడం కోసం క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఇలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మీరు లాజికల్గా ఆలోచించగలరా లేదా, అలాగే ఫార్ములా ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు, దీన్ని ఎలా మాడిఫై చేసుకుంటున్నారు మీరు అన్నది మీరు ఆలోచించాలి. సో ఖచ్చితంగా అది మీరు నోటీస్ చేయండి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు వన్ మోర్ క్వశ్చన్ ఈ పేపర్లో, దాని తర్వాత క్లోజ్ చేద్దాం. నా లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ పేపర్ నుంచి పికప్ చేసింది కాదు, జస్ట్ లైక్ దట్ ర్యాండమ్గా ఒక క్వశ్చన్ పికప్ చేసుకున్నాను. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్కి మ్యాచ్ అయ్యే ప్రాబ్లం అని. సో 1 + 3 + 5 + 7 so on 2n + 1 దెన్ ఫైండ్ n అని అడిగారు. సో ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఇవన్నీ ఆడ్ నెంబర్స్.
యాడ్ చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేరే అవుతుంది. అండ్ దెన్ ఏ స్క్వేర్ వస్తుంది అనేది డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ వీఆర్ టేకింగ్. సో ఇప్పుడు ఇక్కడ 144 అనేది 12 స్క్వేర్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇది 12th ఆడ్ నెంబర్ అయి ఉండాలి. 12th ఆడ్ నెంబర్ అయి ఉండాలి. ఇది కౌంట్ చేసుకుంటే 12th ఆడ్ నెంబర్ ఎట్లా తెలుస్తుంది మనకి, 2 into 12 minus 1 which is nothing but 23 అవుతుంది. అంటే మీరు కౌంట్ చేసుకుంటూ వస్తే 1 2 3 4 అట్లా కౌంట్ చేసుకుంటూ వస్తే 23 దగ్గరకు వచ్చేటప్పటికి 12 ఆడ్ నెంబర్స్ పికప్ చేసుకున్నాడు. సో 12 ఆడ్ నెంబర్స్ కాబట్టి 12 స్క్వేర్ అయింది. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఇక్కడ 2n+1 ఉంటే, అంటే 2n+1 = 23 అయితే n ఏంటి, ఇక్కడ చాలా మంది ఇక్కడ 12 కనపడగానే n = 12 అనుకుంటారు, విచ్ ఈజీలీ మిస్లీడ్స్ అవర్ ఆన్సర్. మన కర్మకి ఏంటంటే ఫస్ట్ ఆప్షనే 12 ఉంటుంది, సపోజ్ B 13 ఉంటుంది, C 15 ఉంటుంది, D ఎక్కడో మనకు కావాల్సిన 11 ఉంటుంది. ఇక్కడ 12 స్క్వేర్ రాగానే ఏమనుకుంటారు, డైరెక్ట్ గా 12 అనుకుంటారు, చాలా ఈజీగా మిస్లీడ్ అయిపోతాం. సో 2n = 22, n = 11 అవుతుంది. సో బీ వెరీ వెరీ క్లియర్, చాలా చాలా ఈజీగా మిస్లీడ్ అవుతారు. ఇక్కడ వచ్చేది n ప్లస్ లో 12 కాదు, n ప్లస్ లో 11 రావాలి మనకి. ఇది మొత్తం ఎన్ని 12 ప్రైమ్ నెంబర్ 12 ఆడ్ నెంబర్స్, 12 బేసి సంఖ్యలు కనుక ఉంటే దాన్ని ఇలా జాగ్రత్తగా తీసుకొని ఏ ఆడ్ నెంబర్ అయితే ఇక్కడికి వస్తుందో దాన్ని 2n+1కి ఈక్వేట్ చేసి రాస్తాం ఇది. సో ఎందుకు సార్ n ప్లస్ లో 1 పెడితే రావాలి కదా అంటే, n ప్లస్ లో 1 పెడితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, n ప్లస్ లో 0 నుంచి స్టార్ట్ కావాలి. కాబట్టి ఇది n ప్లస్ లో 11 తీసుకుంటున్నాం ఇక్కడ. సో హోప్ అర్థం చేసుకోండి ఇది. సో వీడియో లెంత్ మరీ ఎక్కువైపోతే మొబైల్లో రికార్డ్ చేయడం కష్టమవుతుంది కాబట్టి ఈ వీడియో ఇక్కడికి ఆపుతున్నాను. సో ఇప్పటి వరకు నేనైతే జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అబౌట్ ప్రైమ్ నెంబర్స్, సమ్మేషన్ ఆఫ్ నెంబర్స్ గురించి మాట్లాడాను. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్. దీని మీద క్వశ్చన్స్ అంటారు, మీరు రకరకాల క్వశ్చన్స్ ఫేస్ చేయొచ్చు దీని మీద. ఈవెన్ మీరు మోడల్ పేపర్స్ వెతుకుతున్నప్పుడు విన్న టాపిక్ మీద రిలేటెడ్ అయి ఉండే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే పికప్ చేసుకుని సాల్వ్ చేయండి, యూ విల్ గెట్ గుడ్ కమెంట్. నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ ఆఫ్ టాపిక్స్ గురించి మాట్లాడతాను. సో హార్డ్లీ నా వీడియోస్ అంతా ఒక 40 minutes మ్యాక్సిమం మించి చేయడానికి కుదరదు, మొబైల్లో రికార్డ్ చేస్తాను కాబట్టి. హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వన్, అండ్ ఐ హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ అబౌట్ ఆల్ ద థింగ్స్ వాట్ ఎవర్ ఐ డిస్కస్డ్ హియర్. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, మీ హరగోపాల్.